ద్వారకా తిరుమల ఆలయ నకిలీ టికెట్ల స్కామ్ కేసు విచారణలో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇద్దరిని అరెస్టు చేశారు. ద్వారకా తిరుమల దేవస్థానం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజు ఆలయ స్టాఫ్ వేర్ ను మార్చి నకిలీ ₹200 టికెట్లను విక్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాజు పరారీలో ఉన్నారని, రాజుకు సహకరించిన టికెట్ కౌంటర్ ఉద్యోగి సముద్రాల శేషుబాబు, సెక్యూరిటీ గార్డ్ మేకా సతీష్లను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. రాజుతో పాటు మరికొందరిపై ఫిర్యాదులు వచ్చాయని, ఇక అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఏఈఓ రమణ రాజుకు నోటీసులు ఇచ్చామన్నారు. ఈ స్కామ్ కు పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని డీఎస్పీ హెచ్చరించారు. ద్వారకా తిరుమలలోని ₹200 ఫేక్ టికెట్ల విషయంలో దర్యాప్తులో భాగంగా నిన్న వేములవాడ సీఐ గారు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఈ సెక్యూరిటీ గార్డు స్కాన్ చేయకుండా స్కాన్ అయినట్టుగా తప్పుడు చేయడం, దాంతోపాటు ఏదైతే ప్రథమ ముద్దాయి అయినటువంటి సహచరుడైనటువంటి ఇంకొక శేషు అనే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ప్రతి అంశాన్ని, అసలు ఈ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది, పెన్ డ్రైవ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అలానే అన్ని కోణాలు కూడా చెక్ చేస్తున్నాం. ఆ ముద్దాయిని కూడా తొందరలో పట్టుకోవడం చేస్తాం. ఇందులో కనుక ఎవరైనా అఫీషియల్స్ కానీ, టెంపుల్ వాళ్ళు కానీ, తర్వాత ఎవరు నిర్లక్ష్యం ఉన్నా కూడా ఆ నిర్లక్ష్యం కానీ చర్యలు తీసుకుని